శారీ అద్భుతంగా ఉందండి. మజంతా పింక్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఆ తర్వాత కూడా మన హై డిమాండ్ ఉండే పళ్ళులో ఒక డిజైన్ అన్నమాట. బర్డ్స్, ఫ్లవర్స్ అలా జామ్దాని వీవింగ్తో గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా జరీ లైన్స్ ఏవైతే వచ్చాయో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీతో స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి ఈ పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్లౌజ్ వరకు కూడా ఇదే డిస్టెన్స్లో ఈ గోల్డ్ జరీ లైన్స్ అనేవి ఉంటాయండి. శారీకి బోర్డర్ వచ్చేసి పైథనీ స్టైల్లో ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ జరీ కలనేతగా బోర్డర్ వస్తుంది శారీకి రెండు వైపులా. అలాగే ఆ గోల్డ్ కలరు శారీ కలనేతలో టెంపుల్ బోర్డర్ కూడా శారీకి రెండు వైపులో వస్తుంది. బ్లూ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. చీర కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అక్కడి నుంచి కూడా వీవింగ్ పళ్ళు, జామ్దాని వీవింగ్ పళ్ళు, గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన పళ్ళు వచ్చింది. ఈ పళ్ళులో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుందండి. మోస్ట్ రిక్వెస్టెడ్ కూడా ఇది. మోస్ట్ రిక్వెస్టెడ్. అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి శారీలో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే శారీలో వచ్చినట్టుగానే బోర్డర్ వస్తుంది. మిగిలిన శారీ అంతా కంప్లీట్గా ఇదిగోండి ఇలా ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు దగ్గరలో తప్ప మిగిలినంతా ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి, బోర్డరు పైథనీ స్టైల్లో గోల్డ్ జరీ అండ్ రెడ్ కలర్ కలిసిన కలనేతతో వస్తుంది. పైథనీ వీవింగ్ అన్నమాట. తర్వాత గోల్డ్ జరీ టెంపుల్ బోర్డరు. శారీకి రెండు వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే పొందూరు ఖాదీలో ఇలా పళ్ళు జామ్దానీలో నేను ఇంతవరకు చూడలేదండి. చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉంది. బేబీ పింక్ కలర్కి సీ బ్లూ కలర్ కలనేతలో వచ్చింది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే ఒక పెద్ద చెట్టు, చాలా బాగుంది. మల్టీ కలరు అండ్ సిల్వర్ జరీతో జామ్దాని వీవింగ్ పళ్ళు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ చూపించినాను ఒకసారి. అదిగోండి, బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఈ పింక్ కలర్ రాణి పింక్ జరీ సిల్వర్ జరీ కలిసిన పైథనీ వీవింగ్ బోర్డర్ వచ్చింది. అలాగే బోర్డర్ పైన ఒక సిల్వర్ జరీ లైను, ఆ పైన టెంపుల్ బోర్డర్ శారీలో కలనేతగా వస్తుంది. ఈ పింక్ పైథనీ బ్లౌజ్ కనుక దొరికితే మీకు అది వేసుకున్నారంటే శారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అంతే, అసలే రేర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చీర. డిజైన్ కూడా పైథనీ స్టైల్ డిజైన్ లాగా అద్భుతంగా ఉంది. అసలు కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ బ్లౌజ్ మీకు దొరికిందంటే ఇంకా మీరు జాక్ పాట్ కొట్టినట్టే. సూపర్ బ్యూటిఫుల్ శారీ. కలంకారీ పళ్ళు అండి. మనం ప్లెయిన్ గ్రీన్ కలర్ ఖాదీ చేర్చి ఇలా చేయించాము. ఇదంతా కూడా పీకాక్స్ డిజైన్ వచ్చిన పళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత అందంగా ఉందంటే చెప్పలేను. నిజంగా చాలా బాగా వచ్చింది చీర ఈసారి కూడా. ఇదిగోండి, రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఫ్లవర్స్. ఇది మొత్తం కూడా హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా పీచ్ కలర్ పైన మల్టీ కలర్తో డిజైన్ అనేది వచ్చింది. చాలా చాలా అందంగా ఉంది. ఈ ప్రాసెస్సే దాదాపు నెల 15 రోజులు అలా పడుతుందండి. చీర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు, ఫినిషింగ్ అయ్యే వరకు అంత టైం తీసుకుంటుంది. ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్. చాలా చక్కగా చేత్తో గీసిన డిజైన్లు ఇవన్నీ కూడా. ఈ శారీస్ ఆల్రెడీ చాలా వాషెస్ కంప్లీట్ అయిపోయి మన దగ్గరకు వస్తాయండి. ప్రతి కలర్ వేసిన తర్వాత ఒకసారి వాష్ చేస్తారు. ఎల్లో కలర్ అంతా ఫిల్లింగ్ అయిపోయినాక వాష్ చేస్తారు. మళ్ళీ గ్రీన్ కలర్ అంతా అయిపోయినాక వాష్ చేస్తారు. అట్లా ప్రతి కలర్కి వాష్ అయ్యి ఈ చీర లైఫ్ అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా ఈ తయారీలోనే తేలిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, బోర్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలనేతలో ఇట్లా ప్లెయిన్ పట్టు బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో రెడ్ కలరు బోర్డర్తో కలనేతగా వచ్చింది. అనుకోకుండా రెడ్ బ్లౌజ్ రావడంతో చాలా బాగా మ్యాచ్ అయిందండి.
ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ టెంపుల్ బోర్డరు. ఇక్కడ మీకు తేడా తెలుస్తుంది చూడండి, ఈ పీచ్ కలరు వాళ్ళు అద్దిన కలర్ అనేది మీకు తెలుస్తుంది. అంతా బ్రష్తో చేత్తోనే వేస్తారనమాట. అలా వేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఎక్కడన్నా కలర్ అంటుతూ ఉంటుంది, అది ఇలాంటిది అనమాట. దాన్ని డ్యామేజ్గా కన్సిడర్ చెయ్యము. చీర అయితే చాలా బాగుంది చూడండి, కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. ఈ కలరే కొంచెం కొత్తగా వచ్చింది అనుకుంటే పొందూరు ఖాదీలో కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా వచ్చిందండి. చాలా అందంగా ఉంది, చాలా డిఫరెంట్ లుక్తో ఉంది. అసలు పళ్ళు చూసారా ఎంత బాగుందో, సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్స్, అలాగే గోల్డ్ జరీ మిక్స్ అయిన జామ్దాని వీవింగ్ పళ్ళు. గోల్డ్ జరీ సిల్వర్ జరీ కూడా ఉంది అక్కడక్కడ. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. నెమళ్ళు చాలా బాగున్నాయి. ఇవి నెమళ్ళేనా? నెత్తి మీద కూర్చుని లేవు కదా, ఏ బర్డ్సో కానీ చూడడానికైతే చక్కగా అలా పురివిప్పిన నెమల్లాగా అందంగా ఉన్నాయండి. చూడండి చాలా చక్కటి కలర్స్ సెట్ అయ్యాయి. ఇక అసలు కలర్ గురించి మాట్లాడుకుందాం. శారీ మెయిన్ కలర్ ఏంటనుకుంటున్నారు? ఇది కొత్తగా ఉంది మనకి పొందూరు ఖాదీలో ఫస్ట్ టైం వచ్చింది. అచ్చ తెలుగులో చెప్పాలంటే ముక్కు పొడుం కలరు, పొగాకు కలర్ అంటారు కదా, అట్లాంటి రంగు అనమాట. దానికి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ డాలర్ బుట్టి అనమాట. శారీ అంతా కూడా ఇదే డిస్టెన్స్లో ఉంటాయండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే సిల్వర్ జరీ బోర్డర్, టిష్యూ బోర్డర్ లాగా వచ్చింది. దానికి బోత్ సైడ్స్ కూడా ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి. పైన కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. బ్లౌజ్ చూడనా ఒకసారి, బాల్స్ బ్లౌజా ప్లెయిన్ బ్లౌజా? రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. కట్టు చెంగులో బ్లౌజ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఈ డాలర్ బూటీ అనేది పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో ఉంటాయండి. అసలు కలర్ కాంబినేషనే చాలా అందంగా ఉంది. దాన్ని మించి పళ్ళు అందంగా ఉంది. ఇక బుటీ అయితే చెప్పనక్కర్లేదు, చాలా చాలా బాగుంది. గ్రే కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళునేమో మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు, ఒక చెట్టు పైన పెట్టలు, కింద బటర్ఫ్లైస్ అలా వచ్చిందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ వస్తుందండి. బోర్డర్ కూడా టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి చిలక పచ్చకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అంతే. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. అలాగే గోల్డ్ జరీ కూడా కలిసింది పళ్ళులో. బిగ్ పళ్ళు వచ్చింది, చాలా చాలా అందంగా ఉంది. మెయిన్ శారీ కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. శారీ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి. అలాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్స్ అయితే రా సిల్క్ బోర్డర్ అండి. ఒకవైపు ఒక 1.5 ఇంచ్ కింది వైపు, పైన వైపు కూడా అంతే ఉంటుంది. అట్లాగే ఈ వైలెట్ కలర్ వచ్చేసి శారీలో కలనేతగా వచ్చిన టెంపుల్ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కలర్ కాంబినేషన్ మాత్రం అసలు పిచ్చెక్కించేసేలాగా ఉంది. రాయల్ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ అండి. పేరుకు తగ్గట్టుగా నిజంగా రాయల్గానే ఉంటుంది చూడగానే. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే ఇదంతా కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే రాణి పింక్, ఇలా ఒక 2.5-3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు. కింది వైపు బ్లూ అండ్ పింక్ కలనేతగా ఒక చిన్న టిప్ వచ్చింది. అలాగే పైన వైపు టెంపుల్ బోర్డర్ కూడా బ్లూ అండ్ పింక్ కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్స్ పైన కూడా కంటిన్యూ అవుతాయండి. పొందూరు ఖాదీలో కలెక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి మోడల్కి ఒకటి తీసుకుంటున్నారండి. అలా ఈ మోడల్ కూడా మంచి డిమాండ్లో ఉంది. నేవీ బ్లూ కలర్కి పీచ్ కలర్ కలనేతగా శారీ అంతా వస్తుందండి. అలాగే మధ్యలో అంతా బిగ్ సైజ్ పోల్కా డాట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటాయండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూడమ్మా, ప్లెయిన్ ఉందా, బాల్స్ వచ్చాయా?
బాల్స్ వచ్చాయి. బ్లౌజ్కి కూడా బాల్స్ వచ్చాయండి. మీరు బ్లౌజ్ కావాలంటే స్టిచ్ చేయించుకొని వేరే చీర మీద వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు. అలాగే శారీ పెద్దగా కావాలనుకుంటే అలా ఉంచేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇక బోర్డర్ విషయానికి వస్తే ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు రాణి పింక్తో వచ్చిందండి. డార్క్ రాణి పింకు, చిన్న చిన్న టెంపుల్ బోర్డరు శారీలో కలనేతగా అదే కలర్ వచ్చింది. పైన వైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కలనేతలో శారీ వస్తుందండి. రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా గోల్డ్ జరీతో డాలర్ బుటీ వస్తుంది. శారీలో కట్టు చెంగు నుంచి అంటే బ్లౌజ్ మినహాయిస్తే అక్కడ కట్టు చెంగు నుంచి కూడా పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో బుటాలు వస్తాయి. అట్లాగే బోర్డర్ విషయానికి వస్తే మీకు రెడ్ కలరు 3 ఇంచెస్ పట్టు బోర్డర్ ఉంటుంది. ఆ పైన ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుందండి. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఒక ప్లెజెంట్ లుక్, ఒక క్లాసీ కాంబినేషన్ కోసం చూస్తున్నట్లయితే ఈ శారీని తప్పకుండా ట్రై చేయొచ్చండి. లైట్ గ్రే కలర్కి పింక్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇది కూడా బిగ్ సైజులోనే వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది. బోర్డర్ విషయానికి వస్తే ఇదిగోండి గోల్డ్ జరీ బోర్డరు ఒక 2 ఇంచెస్, దానికి బోత్ సైడ్స్ పింక్ కలర్ యాడ్ అయింది. అట్లాగే గోల్డ్ జరీతో కలనేతలో టెంపుల్ బోర్డరు. చాలా ప్లెజెంట్ లుక్ ఉందండి. గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్ షేడ్, రెడ్ పట్టు బోర్డర్తో వచ్చింది. అలాగే రెడ్ టెంపుల్ బోర్డర్ కలనేతగా వస్తుంది. పళ్ళునేమో మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ అండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో. ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బూటీ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.